అంతే అంతే, ఇప్పుడే కదా సార్, ఎప్పుడు అంతే. రైట్. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి కేకే గారు? రాజకీయాల్లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రెండు చెప్పినట్టు పొలిటికల్ సర్వేస్ అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో మీరు వస్తానన్నా కానీ, ఏదైనా రిఫార్మ్స్ మంచి మార్పులు మీరు వస్తానన్నా కానీ, బ్రహ్మనాయుడు గారికి మేము వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామండి, మీకు తోడ్పాటు అందించేదానికి. అలాగే ఎవరికైనా సరే అట్ ది సేమ్ టైం పొలిటికల్ రిఫార్మ్స్ ఏది వస్తాయన్నా కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే కేకే పొలిటికల్ అకాడమీని ఒకటి స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. దాంట్లో ఏంటంటే భావితరంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన నాయకులు అంటే క్లోజ్గా ఇప్పుడు వరకు మేము అబ్జర్వ్ చేస్తున్నప్పుడు టక్కని వచ్చేసి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు మాట్లాడడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న సమీకరణాలు కానీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఏముండదు. దానివల్ల వాళ్ళు తెలుసుకునేసరికి ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. మోస్ట్లీ ఒక 10% మాత్రం నిలబడతారు, మిగతా 90% అలా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక చిన్న 1 month లోపల ప్రోగ్రామ్ పెట్టి రకరకాల సబ్జెక్ట్స్ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు జర్నలిస్ట్ ట్రైనింగ్ అంటే వాళ్ళు జర్నలిస్ట్ అయిపోరు, బట్ ఆ ట్రైనింగ్లో ఏమేమి కావాలి మనకని ఒక జర్నలిస్ట్కి ఎలా తెలుసుకోవాలనుకుంటారో, ఇట్లా కూడా ఒక పొలిటికల్ లీడర్గా జనాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మనం క్రిస్టల్ క్లియర్గా ఏ అంశాల మీద మాట్లాడేది, ఏ అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలను మనం సొల్యూషన్ కూడా ప్రయాణించేలా చేయాలని ఈ విధంగా వాళ్ళకి రకరకాల సబ్జెక్ట్స్ మీద ఒక టీం దానికి రిక్రూట్ చేసి, దాంట్లో దేశంలో ఇలాంటిది ఎక్కడా లేదు సార్, అలాంటిది కోచింగ్ ఒకటి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో సర్వే చేశారు సార్ మీరు? మేము తెలుగు ఆంధ్రప్రదేశ్ సార్, ఆంధ్రప్రదేశ్ దాటి చేయలేదు. తెలంగాణలో ఎవరికైనా పర్సనల్గా చేసి పెట్టాం కానీ తెలుగు రాష్ట్రాలు దాటలేదు. సో తెలుగు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా మిగతా రాష్ట్రాలు తిరిగాం కానీ ఉంది సార్. దాని లాంగ్వేజ్ అనేది అదేం బ్యారియర్ కాదు సార్, ఓన్లీ ఎమోషన్ బ్యారియర్ ఉంటుంది. ఆబ్వియస్గా ఇప్పుడు మనకు కాపులకి తూర్పు కాపులకి ఏంటి డిఫరెన్స్ అంటే మనకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి అర్థం కాదు, రెండిట్లో కాపు ఉంది కదా అనుకోవచ్చు. బట్ అట్లాగే మనం బీహార్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక 2% చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం రిక్రూట్ చేసుకున్న టీము ఆ చిన్న ఎమోషనల్ డిఫరెన్సెస్ని క్లియర్ చేసిన ఆస్కారం ఉంటుంది మంచి టీం కానీ రిక్రూట్ చేసుకోగలిగితే. సో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీ బంధువులు, సన్నిహితులు, మీ కుటుంబ సభ్యుల యొక్క రియాక్షన్, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది కేకే గారు? అంటే ఇప్పుడు 400-500 మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్. నేను మామూలుగా పొద్దున్న లేసి ఒక దోస్త్ తిని పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా ఇస్తున్నాను. అది పరిస్థితి చెప్తే మళ్ళీ పడుకుంటున్నాను, మళ్ళీ పొద్దున్న లేసి ఇంటర్వ్యూలు ఇస్తున్నా. కానీ ఇక్కడ కూడా ఎవరు ప్రశంసలా లేదా అనేది అప్పుడప్పుడు మధ్యలో వాట్సాప్లో ఉంటే ఏమైనా చెక్ చేసుకుంటూ ఉన్నాను. సారీ మీకు కూడా సారీ, ఎందుకంటే మీకు ఇచ్చిన టైం కంటే యాక్చువల్లీ డిలే అయింది సార్ పబ్లిక్. సారీ. పర్లేదు కేకే గారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు ఈ ఫలితాలు చూసి? సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు సార్ ఈ ఫలితాలు చూసి? వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ రియాక్షన్ అంటారు. ఆబ్వియస్లీ అన్నిటికంటే ఇంత ప్రెషర్ మా మిస్సెస్ మీద ఎక్కువ పడి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు రక్త కన్నీరే అనమాట. ఏమవుద్దో ఏందో, నెంబర్ అటు ఇటు వస్తే ఎంత ట్రోల్ చేస్తారో, బూతులు తిడతారా ఏంటి అనేది. తనకి లాస్ట్ మినిట్ వరకు నేను చెప్పబోయే నెంబర్ చెప్పలేదు, చెప్తే అక్కడే కళ్ళు తిరిగి పడిపోద్దాం, షాక్ అవ్వని. తర్వాత మీరందరూ చూసినట్టే టీవీ ఛానల్స్లో తన నెంబర్ చూసింది. వాళ్ళ బంధువులంతా ఫోన్ చేసి ఏంటి అలా చెప్తున్నారు, తర్వాత అటు ఇటు అయితే ఏమవుద్ది, ఫ్యామిలీ పరిస్థితి చాలా ప్రెషర్గా ఫీల్ అయింది. నేను వర్క్ చేస్తూ నిద్రలేదు, నేను వర్క్ చేస్తున్న విధానానికి తనకు నిద్ర పట్టట్లేదు. అది సో మొత్తానికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు ఫలితాలు చూసి. మేబీ ఆ ప్రెషర్ రిలీజ్ అయింది. రైట్. కేకే గారు ఎంత సమయం పడుతుంది ఒక నియోజకవర్గం పోలింగ్ జరిగిన తర్వాత మీరు సర్వే చేయాలంటే ఒక నియోజకవర్గానికి ఎంత సమయం కేటాయిస్తారు, ఎన్ని డేస్? అంటే ఎలక్షన్స్ తర్వాత మన దగ్గర ముందుగానే రిపోర్ట్ క్లారిటీగా ఉందనుకోండి సార్, ఓన్లీ గంటల వ్యవధిలోనే రీవెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మనకు ఒక మండలంలో ఒక విలేజ్లో 2 విలేజ్లే తీసుకొని శాంపుల్గా మళ్ళీ రీవెరిఫై చేస్తాం. అలా 4 మండలాలు ఫర్ సపోజ్ నలుగురు వెళ్ళాను కూడా నియోజకవర్గానికి, వితిన్ పక్క ఊర్లో అయితే ఒక గంటలో కూడా అయిపోవచ్చు నలుగురు ఒకేసారి, అంటే అక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ ఉంటే. ఎందుకంటే అనుకున్నట్టే ఈ ఊర్లో 70% ఈ పార్టీకి, 30% ఈ పార్టీకి పడుతుందా అనేది కరెక్ట్గా ఉందండి, 70 అయిందని ఇంకా పెరిగిపోతుంది, 80% అని కొంచెం తెలిసింది అనుకోండి, ఇంకా ఇది మెజారిటీ మీద ఉంటుంది, ఇంకా మనకు డిఫరెన్సెస్ ఏమి ఉండవు అనమాట. లేదు మారుతుంది అన్నప్పుడు కొంచెం టైట్ అయింది అని వెరిఫికేషన్, టైట్ అయ్యే కొద్దీ మళ్ళీ రీవెరిఫికేషన్ ఎక్కువ పడుతుంది. మనం అనుకున్నట్టే జరుగుతుంది, ఫ్లోలో ఉంటే ఎక్కువసేపు పట్టదు. అంటే మీరు పోలింగ్కి ముందే ఆల్రెడీ ఒక రౌండ్ సర్వే చేస్తారు, మీరు ఒక అంచనా ఉంది?
అంతే ఆబ్వియస్లీ సార్ అంతే అది పోలింగ్ ముందే అంచనా ఉంది. పోలింగ్ ముందే కదా సార్, మామూలుగా ఎలక్షన్స్కి ఒక 1 or 2 years ముందే చాలా టైట్ ఫైట్లో ఉంటుంది అని ఉంటుంది. కూటమి కట్టాక ఆబ్వియస్గా కూటమి కట్టంగానే ఈ నెంబర్ వస్తుందని మనకు ఒక అంచనా ఉంటుంది. సార్ కూటమి కట్టిన తర్వాత రోజు ఎప్పుడైతే జనసేన అధినేత స్టేట్మెంట్ ఇచ్చారో రాజమండ్రి సెంట్రల్ దగ్గర చంద్రబాబు గారితో ములాఖత్ తర్వాత మేము కలిసి వెళ్తున్నాం, తెలుగుదేశం జనసేన కలిసే వెళ్తుంది, సో బీజేపీని కూడా ఒప్పిస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్కి ఫలితాలు తారుమారైన పరిస్థితి ఉంది సార్ మీ సర్వేలో? అంటే ఆ క్షణానికి టైట్ ఫైట్లోనే ఉంది సార్. ఆ క్షణానికి అయితే టైట్ ఫైట్లోనే ఉండొచ్చు. ఆ టైంకి మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్, జైలు బయట వచ్చిన స్టేట్మెంట్లో మేబీ అప్పుడు 88, 90 అట్లా ఆ రేంజ్లో ఒకటి ఉండొచ్చు. బట్ ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఒక రోజుకే తీసుకున్న డెసిషన్ కదా సార్. ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్న కొద్దీ ఈ పర్సంటేజ్లు మారిపోతూ ఉంటాయి. అప్పుడు మీకు సీట్ల డిఫరెన్స్ చాలా ఎక్కువగా కనపడతాయి. సో ఒక అంశం ఇక్కడ కీలకంగా కేకే గారు, ఒకవేళ జనసేన తెలుగుదేశం బీజేపీ ఎప్పట్లాగానే 2009 లాగానే విడివిడిగా పోటీ చేస్తుంటే ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఉండేది?